తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని కారు డ్రైవర్ను వైసీపీ నేత చితకబాదిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన అన్నం శివ చౌదరి వద్ద అతని డ్రైవర్ 16,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన శివ డ్రైవర్ మణికంఠను బెల్టుతో చితకబాదాడు. అంతేకాకుండా అడ్డు వచ్చిన మణికంఠ తండ్రిపై సైతం దాడి చేశాడు. కొంత సమయం ఇస్తే అప్పు చెల్లిస్తా అని మణికంఠ వేడుకున్న వినని శివ బాధితుడికి చెందిన 2 స్కూటీలు తీసుకెళ్లాడు. ఇక్కడ పెట్టి పొడిసి వినుకొండలో ఎలా అయితే మటర్ చేశానో అలా మటర్ చేస్తా అని చెప్పాడు. ఎంతైనా ఖర్చు పెడతాను, నేను వైసీపీ పక్కా లీడర్ని అని చెప్పి నేను ఎట్టయినా బయటకు వస్తాను అని చెప్పి బెదిరించి ఊరు వదిలిపెట్టి పోకపోతే మిమ్మల్ని లోపలేస్తా అని చెప్పి మళ్ళా మా 2 స్కూటీలు ఉంటే స్కూటీలు లాక్కున్నాడు. వైసీపీ లీడర్ శివ చౌదరి అని చెప్పి అతను మధ్యలో వచ్చి నన్ను మా భార్య చెప్పింది అన్న ఇలా భయం పెట్టన్నా అంటే 4 గంటల సేపు గదిలో వేసి సీసీ కెమెరాలు ఆపేసి ఛార్జింగ్ వైర్లతో బూట్ కాళ్ళతో 4 కలిసి కొట్టారు. కత్తి తీసుకొని పొడవడానికి చేశాడు. ఈ మొత్తం ఘాట్లు పెట్టి మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ ఎంత తేలుస్తాము, 10 లక్షలు ఖర్చు పెట్టైనా నేను బయటకు వస్తాను, మీరే కేసు పెట్టి